మరోసారి తన సత్తా చాటుకున్నారు మంత్రి నారా లోకేష్. ఇచ్చిన మాట తప్పడు, చెప్పిన పని చేస్తాడు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ పదోన్నతుల సమస్యను పరిష్కరించాలంటూ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న లోకేష్, మీకు అండగా ఉంటాం, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీ లో హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా 300 మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే 2014 నుంచి 2019 మధ్యకాలంలో పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, అలాగే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం పదోన్నతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన రాలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసి సిబ్బంది తమ సమస్యను వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలు చేశారు. దీంతో 300 మంది పోలీసు కుటుంబాల్లో ఆనందం నిండింది. వైరల్ గా మారిన నారా దేవాంశ్, నాన్నతో సరదా, తాతయ్యతో ఆప్యాయత, మేనమామతో అల్లరి, బాలతాతతో హంగామా, ఇలా నారా దేవాంశ్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో ఈరోజు నారా, నందమూరి కుటుంబాల ముద్దుల మనవడు దేవాంశ్ కు ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా, శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి దేవాంశ్ కు ఆశీర్వాదాలు అందించారు. మేనమామ నందమూరి మోక్షజ్ఞ దేవాంశ్ ను సరదాగా ఆట పట్టించగా దేవాంశ్ కూడా అల్లరి చేస్తూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాడు. తాతయ్య చంద్రబాబు నాయుడుతో దేవాంశ్ ఆప్యాయంగా మాట్లాడుతున్న దృశ్యాలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. రేపు అంటే మార్చి 21న దేవాంశ్ తన 11వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఈ ధోతీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా టీడీపీ కార్యకర్తలు కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు. లోకేష్ అడుగు పెడితే ఏ సమస్య అయినా చిటికలో సాల్వ్ అవ్వాల్సిందే. అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి కొంతమంది పిల్లలు ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఒక్కసారి చూడండి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ సార్, మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏమవుదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. ఆ వీడియో చూసిన కేవలం కొన్ని సెకండ్లలోనే లోకేష్ స్పందించారు. ముందుగా జరిగిన ఘటనపై చింతిస్తున్నామని చెప్పి వెంటనే యాక్షన్లోకి దిగారు. అంతే, ఇక కథ అక్కడితో ముగిసింది. కేవలం 24 గంటల్లోనే సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆ పిల్లల వద్దకు వెళ్లి సమస్యను చిటికిలో పరిష్కరించారు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారో ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పక చెప్పండి. అల్లువారి ఇంటికి సీఎం చంద్రబాబు, అక్కడ్నుంచి నేరుగా తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంటికి ఎందుకెళ్లారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా సినీ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. మొదటగా ఆయన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న అల్లు శిరీష్, నైనిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ముచ్చటించారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న సూర్య విక్రమ్, ఆదిత్య సాక్షి దంపతులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు. కాసేపు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో తాజా రాజకీయాల గురించి చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నుంచి పూర్తి సహకారం అందించాలని కోరినట్టు సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమంలో అనూహ్యమైన సీన్. సంగీత దర్శకుడు తమన్ను చూసి నారా భువనేశ్వరి గారు ఏమన్నారు తెలుసా? నిన్న హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. అదే సమయంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సంగీత దర్శకుడు తమన్ అక్కడికి చేరుకున్నారు. తమన్ను చూసిన నారా భువనేశ్వరి గారు, వరిగారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలా ఉన్నావు తమన్, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా కార్యక్రమంలో తనతో పాటు పాల్గొనాలని కూడా కోరారు. దాంతో తమన్ కూడా కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉండి ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను దగ్గరగా వీక్షించారు.